Hi viewers, welcome back. Spoken English with Bindu. Good? Well, so last episodes అన్నీ చూసాము, నేర్చుకున్నాము. You are traveling with me. I'm so happy for that. Now కొంచెం గుడ్ నేర్చుకున్నాం కదా. ఇంకొక మ్యాజికల్ వర్డ్ నేర్చుకుంటే ఎలా ఉంటుందంటారు? యా, గుడ్. So can we focus today on would? In this episode, let us work it out on would. How to frame a question. It's a magical word, is it? So first one is ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేయాలన్నప్పుడు this generally we use it when you are offering something to someone, right? సో ఏంటిది అసలు ఇది అని అంటే, యా, would you like to drink కాఫీ? ఎస్. సో చూడండి, ఒక్కసారి పాత ఎపిసోడ్స్ గుర్తు తెచ్చుకోండి, మీకే తెలుస్తుంది. మనం ఏం నేర్చుకున్నాం అక్కడ? డూ యూ లైక్ అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము? డూ ప్లేస్లో వుడ్ పెడుతున్నాం అంతే. ఏమి ఇట్స్ నాట్ అట్ ఆల్ వుడ్ వి సే లైక్ రాకెట్ సైన్స్ హియర్. ఇట్స్ అ సింపుల్. సో వుడ్ యూ లైక్ టు డ్రింక్ కాఫీ? ఇక్కడ ఏం చేసాము? వుడ్ తర్వాత యూ వచ్చింది కాబట్టి వీ యూజ్డ్ లైక్, రైట్? అండ్ టు డ్రింక్ ఈస్ ద ఇన్ఫినిటివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. వై డూ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫినిటివ్ వర్బ్? బికాస్ డ్రింక్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ that is associated with to, so forth it becomes to drink. This is an infinitive verb, right? So once again I am saying to you, you like, because you వచ్చింది కాబట్టి like, very good. And to drink, infinitive verb, any tag of the sentence like coffee, tea, Pepsi, whatever it is. Okay, so I have taken coffee here. So would you like to drink coffee? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు you ask this sentence, it's like you are mesmerizing them. They'll feel very happy for that. That ambience is more important, right? ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంత ప్రేమగా మాట్లాడితే అంత బాగుంటుంది కదా. సో అది ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే, ఒక చిన్న అంటే బియాండ్ ద సబ్జెక్ట్ అండ్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే, పీపుల్ ఎంత కమర్షియల్గా అయిపోయారనంటే ప్లాస్టిక్ ప్రేమలు అంటారు. సో దే డోంట్ ఫీల్ లైక్ మనం ఇంటికి వెళ్తే మాట్లాడడం అట్లాంటిదంతా ఏమి ఉండదు అసలు. ఊరికనే వచ్చారు, కూర్చోండి, అంతే. ఇట్స్ లైక్ కట్ పేస్ట్ మాటలు ఉంటాయి. బట్ ఇఫ్ యూ యాడ్ కైండ్ ఆఫ్ లవ్ ఇన్ దాట్, దెన్ you feel it so comfortable talking to that particular person, right? So దానికే we are using a word would. ఒక్కసారి ట్రై చేసి చూడండి and you can see the pleasant smile on their face. ఒక్కసారి, because I experimented it and I'm enjoying that. So I feel that you're also going to enjoy that if you use this. Would you like to drink coffee? No any other further grammar rule I have taken. All these episodes lo manam నేర్చుకున్నదే I'm using it here. You like to drink coffee. So దాని ముందు I placed would. Would you like to drink coffee? మీకు కొంచెం కాఫీ తాగుతారా? Okay. Now, would you like to share the place? This one we'll be using when we are traveling. కొంచెం ప్లేస్ ఉందనుకోండి, ఒక 2-seater ఉంది, 3 members కూర్చోవాలి. వుడ్ యూ లైక్ టు ప్లీజ్ షేర్ ద ప్లేస్ ప్లీజ్? కొంచెం ప్లేస్ ఏమైనా షేర్ చేసుకోగలరా? సి, ఇట్లా వుడ్ అని యూజ్ చేసినప్పుడు దే డోంట్ సే నో టు అస్. అండ్ అగైన్ వన్ మోర్ న్యూ వర్బ్ we have added, to share. Okay, now one more thing I'm asking, would you bring this parcel here please? Yes. Now you might have recollected the first episode, which is please. That's one another magical word, isn't it not? So now would you bring, నేను ఇక్కడ I did not use the word like.
ఇక్కడ యూస్ చేయలేదు చూడండి. సో వాట్ ఐ సెడ్, వుడ్ యూ బ్రింగ్ దిస్ పార్సల్ హియర్ ప్లీజ్ అంటే ఏంటి, దే సే లైక్ ఎస్, దే డోంట్ డినై యువర్ వర్క్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, దే డోంట్ సే నో టు యువర్ వర్క్. అంటే ఒక పొలైట్ వే ఆఫ్ ఆఫరింగ్ ద థింగ్స్ ఆర్ మేకింగ్ యువర్ వర్క్ డన్. వుడ్ యూ లైక్ టు టేక్ దిస్ పెన్? సి వుడ్ అనేది వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ మ్యాజికల్ వర్డ్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, వెన్ పీపుల్ కమ్ టు అవర్ హౌస్ ఆర్ వెన్ యూఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు సమ్ వన్, దెన్ యూ కెన్ యూస్ వుడ్. వుడ్ యూ ప్లీజ్ షేర్ దిస్ టు ద బాస్? వుడ్ యూ ప్లీజ్ or would you like to give this pen to write? So what I made in the banks, majority people they forget to take the pens and rush to the bank. We need a pen to write, isn't it? So would you please give your pen to me, right? Isn't it not? యా, వెరీ గుడ్ వ్యూయర్స్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం దీంట్లో ఒక్కసారి రీక్యాప్ చేస్తే, వుడ్ వచ్చినప్పుడు లైక్ యూస్ చేస్తే టు డ్రింక్, టు వర్బ్కి టు పెడతాం. ఇక్కడ లైక్ లేకుండా వాడితే టు తీసేసి వర్బ్ రాస్తాం, అంతే సింపుల్గా. వుడ్ యూ గివ్ యువర్ పెన్, చూడండి టు గివ్ అనలేదు నేను. వుడ్ యూ గివ్ యువర్ పెన్? వుడ్ యూ బ్రింగ్ దిస్ పార్సల్? ఎందుకు? బికాస్ ఐ డి నాట్ యూజ్ ద వర్డ్ లైక్. ఇక్కడ ఏం చేశాను, వుడ్ యూ లైక్ టు. ఇది మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలా అని అంటే యూ కెన్ యూజ్ దిస్. ఇఫ్ యూ వాంట్ దిస్, ఇక్కడ ఏమి లైక్ వచ్చినప్పుడు ఏం వాడతాము, టు వస్తాము. అది యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్ వ్యూయర్స్? సో బేసింగ్ ఆల్ ద థింగ్స్ వీ లెర్న్డ్, వీ ఆర్ యూజింగ్ అండ్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్. ఐ క్లియర్ వ్యూయర్స్? నౌ లాస్ట్ ఎపిసోడ్లో మనము ఒక కొత్త వర్డ్ నేర్చుకున్నాం కదా, గుర్తుందా మీకు? గుర్తుండే ఉంటుందిలేండి. ఇంకొకసారి మరి సారీని ఏమని అంటాము? అపాలజీస్. వెరీ గుడ్ వ్యూయర్స్, వెరీ హ్యాపీ అండ్ అ నైస్ క్లాప్ ఫర్ యూ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్. వెల్, ఈరోజు ఇంకొక వర్డ్ నేర్చుకుందామా? యా, గుడ్ గుడ్ గుడ్. ఎవ్రీ వన్ సెయింగ్ థమ్స్ అప్, రైట్? గుడ్. సో థ్యాంక్ యూ జనరల్గా వాడే వర్డ్ ఇది కదా, మనం ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాం, ఇస్ంట్ ఇట్? సో ఇప్పుడు ఈ థ్యాంక్ యూని ఎలాగ ఇంకొక వర్డ్ ఏం వాడచ్చు? అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంటే దట్ డజంట్ మేక్ డిఫరెన్స్, రైట్? సో ఎలాగ వాడతాము ఇప్పుడు థ్యాంక్ యూని? గ్రేట్ఫుల్. వెరీ గుడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు? గ్రేట్ఫుల్. వెరీ గుడ్. రెండు వర్డ్స్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ దాట్? సారీని ఏమని వాడచ్చు? అపాలజైజ్. వెరీ గుడ్ వ్యూయర్స్. అండ్ థ్యాంక్ యూని ఏం వాడచ్చు? Grateful. So in the place of thank you, in the place of sorry, please use these two extended profound words so that let's see why can't people listen to your when you are speaking in English. Okay, thank you. See you in the next episode. Bye. Be safe.